ఈ ప్రపంచంలో శత్రువుల కంటే ప్రమాదకరమైన వారు ఎవరైనా ఉన్నారా అంటే వారు మన బలహీనత తెలిసిన మన మిత్రులు. మనం అజాగ్రత్తగా వదిలే ఒక చిన్న సమాచారం మన జీవితాన్నే కాదు, మన వంశ గౌరవాన్ని, మన సామ్రాజ్యాన్ని కూడా మట్టిలో కలిపేస్తుంది. మౌనం అనేది కేవలం సమాధానం లేని స్థితి కాదు, అది ఒక అజేయమైన రక్షణ కవచం. కొన్ని వేల ఏళ్ల క్రితం ఒక మహా మేధావి ప్రపంచానికి ఒక డార్క్ వార్నింగ్ ఇచ్చాడు. మనిషి ప్రాణం పోయినా సరే ఈ 3 విషయాలను మాత్రం తన చితి వరకు తీసుకెళ్లాలి తప్ప బయట ప్రపంచానికి అస్సలు చెప్పకూడదని శాసించాడు. ఆయనే ఆచార్య చాణక్యుడు. ఈ 3 విషయాలు బయటపడితే ఒక మనిషి సమాజంలో తన ఉనికిని కోల్పోతాడు, ఒక రాజు అయితే తన సింహాసనాన్నే కోల్పోతాడు. ఈరోజు మనం ది ఫర్బిడన్ సైలెన్స్ గురించి మాట్లాడుకుందాం. చాణక్యుడు ఎందుకు అంత భయంకరమైన హెచ్చరిక చేశాడు? ఈ రహస్యాలు బయటపడితే మన గౌరవం ఎలా మంటగలుస్తుంది? ఇప్పుడు ఈ వీడియోలో మీ జీవితాన్ని కాపాడే ఈ 3 సూత్రాల గురించి లోతుగా తెలుసుకుందాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్రతి ఒక్కరూ ఈ 3 సూత్రాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో లాస్ట్ వరకు చూడండి. ఇందులో మొదటిది ఆర్థిక నష్టం. మన దరిద్రాన్ని ఎప్పుడూ రహస్యంగానే ఉంచాలి. దీని గురించే చాణక్యుడు మొదటిగా హెచ్చరించాడు. మీకు జరిగిన ఆర్థిక నష్టం లేదా మీ ఆర్థిక ఇబ్బందుల గురించి ఎవ్వరికీ చెప్పకండి. మనం అనుకుంటాం మన కష్టాలను పంచుకుంటే ఎవరైనా సహాయం చేస్తారని, కానీ మనకు తెలియని విషయం ఏంటంటే లోకం తీరు వేరుగా ఉంటుంది. ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచం కేవలం వెలుగుతున్న దీపాన్నే ఆరాధిస్తుంది. మీరు ఎప్పుడైతే నేను అప్పుల్లో ఉన్నాను లేదా నా వ్యాపారంలో భారీ నష్టం వచ్చిందని చెప్తారో అప్పటి నుండి ప్రజలు మిమ్మల్ని చూసే విధానం మారిపోతుంది. మీరు ధనవంతులుగా ఉన్నప్పుడే మీ మాటకు విలువ ఉంటుంది, కానీ మీరు పేదరికంలో ఉన్నారని తెలియగానే మీలోని జ్ఞానాన్ని కూడా ఈ ప్రపంచం గుర్తించదు. ప్రజలు మీకు సహాయం చేయడం పక్కన పెట్టి మీ నుండి దూరంగా జరగడం మొదలు పెడతారు. మీ శత్రువులు ఇదే అదునుగా భావించి మీపై దాడి చేస్తారు. చాణక్యుడు ఏం చెప్తాడంటే, నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ నీ ముఖం మీద అది కనపడనివ్వకూడదు. మీ ఆర్థిక పరిస్థితిని రహస్యంగా ఉంచడం వల్ల మీరు సమాజంలో మీ గౌరవాన్ని కాపాడుకోవడమే కాకుండా తిరిగి పుంజుకోవడానికి మీకు సహాయం దొరుకుతుంది. మీ బలహీనతలను మార్కెట్ చేయకండి, ఎందుకంటే ఈ లోకం సానుభూతి కంటే వేలాకోళాన్నే ఎక్కువగా ఇస్తుంది. రెండవ సూత్రం వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుకోవడం. చాణక్యుడు చెప్పిన రెండవ అత్యంత రహస్యమైన విషయం మీ ఇంట్లో జరిగిన అవమానం. మన ఇంట్లో మనల్ని ఎవరైనా అవమానించినా లేదా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగినా వాటిని 4 గోడల మధ్యలోనే ఉంచాలి. మీరు బయట వ్యక్తులకు మీ ఇంటి విషయాలు చెప్తుంటే మీ శత్రువుల కోసం మీరే మీ ఇంటి తలుపులు తెరిచినట్టు అర్థం. కుటుంబం అనేది ఒక కోట లాంటిది. ఆ కోట లోపల ఎన్ని బలహీనతలు ఉన్నా బయట ప్రపంచానికి మాత్రం అది ఒక రాయిలాగే కనిపించాలి. మీ ఇంట్లో మీకు గౌరవం లేదని తెలిస్తే బయట వ్యక్తులు మిమ్మల్ని అస్సలు గౌరవించరు. తన ఇంట్లోనే విలువ లేని వ్యక్తికి మనం ఎందుకు విలువ ఇవ్వాలి అనే భావన సమాజంలో ఏర్పడుతుంది. మీ ఇంట్లోని గొడవలను ఆసరాగా తీసుకొని ఇతరులు మీ కుటుంబ సభ్యులను విడదీసే ప్రమాదం కూడా ఉంది. మీ గౌరవం మీ చేతుల్లోనే ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న గుట్టును బయట పెట్టడం అంటే మీ పతనాన్ని మీరే స్వయంగా ఆహ్వానించడమే. అందుకే ఇంట్లో ఏం జరిగినా అది లోపలే ఉండాలి. మూడవది మన జీవిత భాగస్వామి గురించిన రహస్యం. ఇది చాణక్యుడు ఇచ్చిన అత్యంత కఠినమైన హెచ్చరిక. మీ భార్య లేదా భర్త యొక్క స్వభావం, వారి బలహీనతలు లేదా వారి వ్యక్తిగత విషయాల గురించి ఇతరులతో చర్చించకండి. వివాహ బంధం అనేది ఒక అత్యంత పవిత్రమైన మరియు రహస్యమైన ఒప్పందం. భాగస్వామి గురించి మీరు బయట తక్కువ చేసి మాట్లాడితే అది నేరుగా మీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసినట్టే అవుతుంది. ప్రజలు మీ భాగస్వామిని అవమానిస్తున్నారంటే అది మిమ్మల్ని అవమానించినట్టే. భాగస్వామిలోని లోపాలను బయట పెట్టడం వల్ల సమాజం వారిని చులకనగా చూస్తుంది. ఆ ప్రభావం మీ గౌరవం మీద పడుతుంది. చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలు కూలిపోవడానికి కారణం భార్యాభర్తల మధ్య ఉండాల్సిన రహస్యాలు శత్రువుల చేతికి చిక్కడమే. మీ భాగస్వామి మీ బలం కావాలి, కానీ మీ బలహీనత కాకూడదు. వారి గురించి మీరు ఎంత రహస్యంగా ఉంటే మీ దాంపత్య జీవితం అంత సురక్షితంగా ఉంటుంది. మీ మధ్య గొడవలు ఉన్నా సరే బయట ప్రపంచానికి మీరు ఒకే ప్రాణంగా కనిపించాలి. ఇవన్నీ చెప్పిన చాణక్యుడు కేవలం మాటలు చెప్పలేదు, ఆయన చరిత్రను సృష్టించాడు. నంద సామ్రాజ్యాన్ని కూల్చడానికి ఆయన వాడిన ప్రధాన ఆయుధం రహస్యాలను పసిగట్టడం. నంద రాజుల మధ్య ఉన్న అంతర్గత కలహాలు, వారి ఆర్థిక లోపాలు
వారి వ్యక్తిగత బలహీనతలను తెలుసుకున్న చాణక్యుడు వాటిని సరిగ్గా ఉపయోగించి ఆ మహా సామ్రాజ్యాన్ని మట్టిలో కలిపేశాడు. ఒక చిన్న రంధ్రం పడవను ఎలా ముంచేస్తుందో, ఈ 3 విషయాల్లో ఒక్క చిన్న రహస్యం బయటపడినా మీ జీవితం అనే ఓడ మునిగిపోతుంది. చాణక్యుడు ఏమంటాడంటే, పాముకు విషం లేకపోయినా అది బుసకొడుతూ భయపెట్టాలి. అలాగే మనిషికి శక్తి లేకపోయినా తన రహస్యాలను దాచుకుంటూ బలవంతుల్లా నటించాలి. మీరు బలహీనంగా ఉన్నారని తెలిస్తే ఈ లోకం మిమ్మల్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు రహస్యంగా ఉన్నంత కాలమే మీరు సురక్షితంగా ఉంటారు. నేటి ఆధునిక కాలంలో మనం సోషల్ మీడియాలో మన జీవితాలను ఒక తెరిచిన పుస్తకంలా ఉంచుతున్నాం. ఏం తిన్నాం, ఎక్కడ ఉన్నాం, ఎవరితో గొడవ పడ్డాం అన్నీ అందరికీ తెలిసిపోతున్నాయి. ఇది చాణక్యుడు చెప్పిన సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకం. ఆర్థిక సమాచారం అనేది మీ శత్రువులకు ఆయుధం అవుతుంది. మీరు మీ ఆర్థిక నష్టాలను లేదా అవమానాలను స్టేటస్లుగా పెడితే అది మీ సానుభూతిని పెంచుతుందేమో కానీ మీ గౌరవాన్ని మాత్రం శాశ్వతంగా తుడిచేస్తుంది. ఒక సామెత ఉంది కదా, గోడలకు కూడా చెవులు ఉంటాయని. కానీ చాణక్యుడి ప్రకారం మనం మాట్లాడేటప్పుడే ఆ చెవులు పనిచేస్తాయి. మీరు మౌనంగా ఉన్నంత వరకు మీ ఆలోచనలు మీ ఆధీనంలో ఉంటాయి. మీ శత్రువు మీకోసం ఎక్కడో వేచి ఉండక్కర్లేదు. మీ రహస్యమే ఒక శత్రువులా మారి మిమ్మల్ని వేటాడుతుంది. చివరి మాటల్లో చెప్పాలంటే, చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలను అనుసరించడం కష్టంగా అనిపించవచ్చు, కానీ ఇవే మిమ్మల్ని సమాజంలో ఒక విజేతగా నిలబెడతాయి. మీ గౌరవాన్ని కాపాడుకోవడం అంటే అబద్ధాలు ఆడడం కాదు, అవసరమైన నిజాలను అదుపులో ఉంచుకోవడం. మీ ఇంట్లోని అవమానం మీ సంస్కారానికి పరీక్ష, మీ ఆర్థిక నష్టం మీ సహనానికి పరీక్ష, మీ భాగస్వామి పట్ల మీకున్న గౌరవం మీ వ్యక్తిత్వానికి పరీక్ష. ఈ 3టిని ఎవరైతే రహస్యంగా ఉంచుతారో వారిని ఈ ప్రపంచంలో ఎవరూ ఓడించలేరు. మీ జీవితం ఒక రహస్య నిధి లాంటిది. దాన్ని అందరికీ చూపించకండి. మీ లోపల ఎంత చీకటి ఉన్నా బయటకు మాత్రం ఒక సూర్యుడిలా ప్రకాశించండి. చాణక్యుడు చెప్పిన ఈ డార్క్ వార్నింగ్స్ ను గుర్తుంచుకోండి. రహస్యం నీ దగ్గర ఉన్నంత వరకు నీవు ఒక రాజువి. అది బయటకు వెళ్ళిన మరుక్షణం నీవు ఒక బానిసవి. మీ గౌరవాన్ని, మీ వ్యక్తిత్వాన్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి మౌనాన్ని మించిన ఆయుధం మరొకటి లేదు. అయితే ఇప్పటి వరకు చెప్పిన విషయాలు మీకు ఎలా అనిపించాయి? మీరు కూడా ఎప్పుడైనా మీ రహస్యాలను పంచుకొని ఇబ్బంది పడ్డారా? కింద కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ మిస్టరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.